మహబూబాబాద్లో సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. కంకర్బోర్డు కాలనీకి చెందిన ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడిని లక్ష్యంగా చేసుకుని వారిపై వేధింపుల కేసులు ఉన్నాయని బెదిరించి ఏకంగా 82,40,000 రూపాయలను కాజేశారు. దండుగులు సిబిఐ అధికారులమని నమ్మించి అరెస్ట్ వారెంట్ ఉందని భయపెట్టారు. వాట్సాప్ వీడియో కాల్ ద్వారా విడతల వారీగా డబ్బులను బదిలీ చేయించుకున్నారు. చివరకు మోసపోయామని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. మహబూబాబాద్ పట్టణంలో ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని నుంచి కొంతమంది సైబర్ క్రైమ్ అఫెండర్స్ డిజిటల్ అరెస్ట్ పేరు మీద వారిని బెదిరించి గత 15 రోజుల నుంచి దాదాపుగా 84 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ బెదిరించి డ్రా చేసుకున్నారు. ఒకటే బెదిరింపు, మీకు వేరే నెంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయి, అవన్నీ కూడా మీకు తెలిసి వస్తున్నాయి, మీ అకౌంట్కి వేరే అకౌంట్ డబ్బులు వచ్చినాయి, మేము పోలీసు వారు అని చెప్పి ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకొని కర్ణాటక పోలీస్ అని చెప్పి వాళ్ళు బెదిరించి డబ్బులు తప్పగా డ్రా చేసుకున్నారు. ఇప్పుడు ప్రతిరోజు కూడా పోలీసు వారు కానివ్వండి, లేకపోతే సైబర్ క్రైమ్ కానివ్వండి, ఎటువంటి డిజిటల్ అరెస్టులు లేవు. ఇప్పుడు కూడా పోలీసు అరెస్ట్ అనేది డిజిటల్ అరెస్ట్ ఉండదు, డైరెక్ట్ ఫిజికల్ అరెస్ట్ చేస్తారని చెప్తా ఉన్నాం. కానీ ప్రజలు ఇంకా ఆ విధంగా మోసపోతున్నారు. జిల్లా ప్రజలందరికీ మా గౌరవ ఎస్పీ గారు అటువంటి సబరీష్ డాక్టర్ బిఐపిఎస్ గారి విజ్ఞప్తి ఒకటే, ఇక్కడ కూడా డిజిటల్ అరెస్ట్ లేదు. ఎవరైనా సరే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం డబ్బులు ఇవ్వండి అని పోలీస్ పేరు బెదిరిస్తే తక్షణమే మీరు 100 కాల్ చేయండి, లేకపోతే 87126569 ఇది గ్రూప్ నెంబర్, ఇది మెయిన్ కంట్రోల్ నెంబరు. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీ అందరూ కూడా ప్రజలు సహకరించి పోలీసు వారికి డిజిటల్ అరెస్ట్ లేకుండా ప్రజలు మోసపోకుండా బాధితుల ఫిర్యాదు మేరకు తక్షణమే స్పందించారు. ఎస్పీ గారు ఆదేశం మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినాము. ఎక్కడైనా సరే వారిని చట్టపరంగా పట్టుకొని ఆ అమౌంట్ రికవరీ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది.